శ్రీ గురుభ్యో నమ. శ్రీ బటుకునాథాయ నమ. అందరికీ బటుక్ భైరవ ఒక ఆశీస్సులు కలగాలని ప్రార్థిస్తూ ఈరోజు మనం అష్టభైరవుల గురించి తెలుసుకుంటాము. శివుడు ఒక ముఖ్య స్వరూపాల్లో ఐదో స్వరూపమైన కాలభైరవ స్వరూపాల్లోనే ఈ అష్టభైరవులు మరియు 64 భైరవులు అంటే క్షేత్రపాలకులు వస్తారు. అందులో ముఖ్యంగా అష్టభైరవులు. ప్రతి భైరవుడికి మరియు 8 మంది ఉపభైరవులు ఉంటారు. 8 ఇంటూ 8 అంటే 64 భైరవులు ఉంటారు. ఇప్పుడు ముందుగా మనము అష్టభైరవుల గురించి తెలుసుకుంటాము. అష్టభైరవుల్లో మొదటిగా మనకి తూర్పు దిక్కులో అసితాంగ భైరవ. అష్టాంగ భైరవ ఏ వాహనం మీద ఉంటారంటే ఆయన హంస వాహనం మీద ఉంటారు. ఈ అష్టాంగ భైరవ గురుగ్రహానికి సంబంధించిన భైరవుడు. మరియు ఈ అష్టాంగ భైరవుడికి అధిష్టాన దేవత బ్రహ్మ. హంసంలో ఏ విధమైన పాలు మరియు నీళ్లకు వేరే చేసే సద్గుణం ఉందో అదే విధంగా ఈ ఒక అష్టాంగ భైరవ ఆరాధన మనం చేసుకున్నట్లు అయితే మనలో ఉన్న సమస్త దుర్గుణాలకి, మనలో ఉన్న నెగటివ్ ఎనర్జీకి తొలగించి పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసే ఒక శక్తి ఈ అష్టాంగ భైరవ ఆరాధన వలన మనకి దక్కుతుంది. మనకి విశాఖ మరియు గురుకి సంబంధించిన నక్షత్రాలు విశాఖ, పునర్వాసు, పూర్వ భాద్రపద. ఈ నక్షత్రాలు ఎవరైతే మనకి జాతక చక్రంలో శుభగ్రహాలు కలిగి ఉంటాయో మరియు ఈ నక్షత్రం ఎవరి జాతకంలో అయితే బలపడిచి, జన్మ నక్షత్రం కాదు, ఈ నక్షత్రాలు జాతక చక్రంలో స్ట్రాంగ్గా ఉండాలి. అప్పుడే మీరు ఈ అష్టాంగ భైరవ పూజ చేసుకుంటే మీకు అనుకూలంగా ఫలితం దక్కుతుంది. ఈ అష్టాంగ భైరవ పూజలో మనకి ఏ గంధము అంటే ఏ విధమైన గంధము వాడుకోవాలి. మనకి గంధంలో ఖచ్చితంగా కుంకుమ పువ్వు మరియు గంధం కలిపి స్వామికి బొట్టు పెట్టడం కానివ్వండి, లేకుంటే ఒక చిన్న శివలింగం అంటే అష్టాంగ భైరవ స్వరూపంలో శివలింగంకి భావించి గంధం మరియు కుంకుమ పువ్వు రెండు కలిపేసి ఆ మొత్తం శివలింగానికి గంధం లేపన చేసినట్లయితే మీకు గురుగ్రహానికి సంబంధించిన అనుకూల ఫలితాలు దక్కే అవకాశం ఉంటుంది. తెల్లని లేకుంటే పచ్చని పూలతో ఆ స్వామికి అర్చన, ఓం అష్టాంగ భైరవాయ నమః ఈ నామంతో మీరు అర్చన చేసుకున్న మీకు శుభ ఫలితాలు దక్కుతాయి. ఈ భైరవుడు కూడా మీరు వటుక భైరవ అష్టోత్తర శతనామాలు ద్వారా అర్చన చేసుకోవచ్చు. నైవేద్యం అన్న నైవేద్యం, పాయసం, పాలతో పాయసం చేసి అందులో కొంచెం ఆ కుంకుమ పువ్వు వాడి ఆ పాయసంలో నైవేద్యంగా నివేదించిస్తే మీకు ఈ యొక్క అష్టాంగ భైరవ కృప అనేది ఖచ్చితంగా దక్కుతుంది. అష్టభైరవలో రెండో స్వరూపం రూరు భైరవ. ఈ భైరవ ఆగ్నేయ కోణానికి శాసిస్తారు. ఈ భైరవుడు ఒక వాహనం వచ్చేసి మనకి నంది మీద ఈ స్వామి ఆసనమై ఉంటారు. స్వామికి 4 చేతులు ఉంటాయి. 4 చేతుల్లో కూడా ఆయుధాలు ధరించి ఉంటారు. ఈ రూరు భైరవకి అధిష్టాన దేవత వచ్చేసి పరమశివుడు. మరియు ఈ రూరు భైరవుడికి సంబంధించిన గ్రహం శుక్ర గ్రహం. కానీ నక్షత్రాలైతే సూర్య నక్షత్రాలు కృతిక, పూర్వాషాఢ, పూర్వ ఫాల్గుని. ఈ నక్షత్రాలు ఈ ఒక రూరు భైరవుడికి సంబంధించిన నక్షత్రాలు. ఈ రూరు భైరవారాధనలో ఖచ్చితంగా ఎర్రటి పుష్పాలతో, ఎర్రటి వస్త్రంతో, ఈ దీపారాధనలో ఎర్రటి వత్తు ద్వారా నేటి దీపంతో రూరు భైరవుడికి ఆరాధించి బెల్లంతో చేసిన పాయసం
మరియు బెల్లం కూడా నివేదన చేయవచ్చు. ఈ ఆగ్నేయ కోణంలో ఉన్న భైరవ ఆరాధన ద్వారా ఆరోగ్యపరంగా, లేకుంటే మీకు ఏదైనా వాద వివాదాలు, కోర్టు కేసెస్ కానీ ఉంటే ఈ రూరు భైరవ ఆరాధన వలన ఆ ఒక కోర్టు కేసులు త్వరగా తేలిపోయే అవకాశం ఉంటుంది. ఈ భైరవుడికి నామమంత్రం ఓం రూరు భైరవాయ నమః అని ఎర్రటి పుష్పాలతో అర్చన 108 సార్లు చేసుకోండి. ప్రతి భైరవుడికి మీరు బటుక భైరవ అష్టోత్తర నామం ద్వారా చేసుకోండి. ఈ మీ జాతక చక్రంలో సూర్యుడికి సంబంధించిన నక్షత్రాలు మరియు శుక్రగ్రహం అనుకూలంగా ఉన్న సమయంలోనే మీకు ఈ ఒక రూరు భైరవ ఆరాధన చేసుకుంటే శుభ ఫలితాలు దక్కుతాయి. కాబట్టి మీ యొక్క జాతక చక్ర పరిశీలన చేసిన పిమ్మటనే రూరు భైరవ ఆరాధన మీరు చేసుకుంటే మీకు శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. భైరవ స్వరూపంలో మూడో స్వరూపం అనే చండ భైరవ గురించి మనం తెలుసుకుంటాం. చండ భైరవ దక్షిణ దిక్కుకు ఆధిపతి. గ్రహాల్లో కుజగ్రహానికి సంబంధించిన భైరవుడు చండ భైరవుడు. ఈ భైరవ ఒక వాహనం వచ్చేసి నెమలి. భైరవుడికి ఎర్రటి వస్త్రాలతో, ఎర్రటి పుష్పాల ద్వారా మరియు ఎర్రటి వత్తు వేసి నేటి దీపం ద్వారా దీపారాధన చేసుకుంటే మీకు అనుకూలమైన ఫలితం మీరు పొందవచ్చు. అదేవిధంగా ఈ భైరవుడికి సెందూరం, అంటే మనకి హనుమంతుడికి మనం సెందూరం ఏ విధంగా పూస్తాం కదా, అదే విధంగా పూర్తిగా సెందూరం పూసినట్లయితే, ఈ అష్టభైరవ ఆలయాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి మీ ఇంట్లో ఉన్న చిన్న శివలింగానికి ఆ చండ భైరవ స్వరూపంకి ధ్యానిస్తూ సెందూరం ద్వారా అర్చన చేసుకున్నట్లయితే మీకు కుజగ్రహానికి సంబంధించిన సమస్త అనుకూల ఫలితాలు మీరు పొందే ఆస్కారం ఉంటుంది. చండ భైరవుడితో పాటు కౌమారీదేవి కూడా మీరు శాసించే దేవత కౌమారీదేవి కాబట్టి కౌమారీదేవికి కూడా మీరు ఓం కౌమారీదేవి నమః అని నామమంత్రం ద్వారా మీరు పూజ చేసుకుంటే చండ భైరవ ఒక అనుగ్రహం మీరు పొందవచ్చు. ఈ చండ భైరవుడికి బెల్లంతో పోలేలు, మన బెల్లంతో పోలేలు లేకుంటే పూర్ణాలు ఏవైతే చేస్తాం కదా, పోలేలు కానివ్వండి, పూర్ణాలు కానివ్వండి, నివేదన చేసినట్లయితే మీకు అతి శుభ ఫలితం దక్కే అవకాశం ఉంటుంది. నాలుగో స్వరూపం, భైరవ స్వరూపం క్రోధ భైరవ ఆరాధన. మనకి దక్షిణ పశ్చిమ స్థానం అంటే నైరుతి భాగంలో చండ భైరవ ఒక స్థానం ఉంటుంది. ఆ చండ భైరవకి గ్రహపరంగా చూసుకున్నట్లయితే శని గ్రహానికి అధిష్టాన దేవత. మరియు నక్షత్రాల పరంగా చూసుకున్నట్లయితే చంద్ర గ్రహ ఒక నక్షత్రాలు రోహిణి, హస్త మరియు శ్రవణ నక్షత్రం ఈ చంద్రగ్రహానికి సంబంధించిన నక్షత్రాలు. మీ జాతక చక్రంలో శని గ్రహం మరియు ఈ నక్షత్రాలు అనుకూలంగా ఉండి అనుకూల స్థానంలో ఉన్నట్లయితేనే మీరు ఈ యొక్క భైరవ ఆరాధన చేసుకోవాలి. అంటే నైరుతి స్థానానికి సంబంధించిన క్రోధ భైరవ ఆరాధన. క్రోధ భైరవ ఆరాధనలో ఈ స్వామి గరుడ వాహనం మీద ఆసనే ఉంటారు. మరియు ఈ భైరవకి శక్తి వచ్చేసి వైష్ణవి శక్తి. ఈ భైరవుడికి మనం నల్లటి వస్త్రాలు మరియు అపరాజిత పుష్పాలు మరియు ఈ నల్ల ఉమ్మెత్త కానివ్వండి, నల్ల జిల్లేడు, బ్లూ కలర్లో జిల్లేడు పుష్పాలు ఉంటాయి. ఆ పుష్పాల ద్వారా ఆరాధన చేసి నువ్వులు మరియు బెల్లంతో చేసిన ప్రసాదం నివేదన చేసినట్లయితే మరియు నువ్వుల నూనె లేకుంటే ఆవాల నూనెతో
దీపారాధన నల్లటి వత్తు వేసి చేసినట్లయితే మీకు ఈ క్రోధ భైరవ ఒక అనుకూలత మరియు కృపా కటాక్షం మీరు పొందగలరు. కావున ఈ విధంగా మీరు క్రోధ భైరవ ఆరాధన చేసుకున్నట్లయితే మీకు శుభ ఫలితాలు మీరు పొందొచ్చు. అష్టభైరవలో 5వ భైరవ ఉన్మత్త భైరవ గురించి తెలుసుకుంటాం. ఈ భైరవకి సంబంధించిన దిశ పశ్చిమ దిశ, మరియు ఈ భైరవుడికి సంబంధించిన గ్రహం వచ్చేసి బుధ గ్రహం. నక్షత్రాలు వచ్చేసి మనకి జ్యేష్ఠ, అశ్లేష మరియు రేవతి నక్షత్రాలు. మీ జాతక చక్రంలో బుధగ్రహం మరియు ఈ నక్షత్రాలు అంటే జ్యేష్ఠ, రేవతి మరియు అనురాధ, అశ్లేష, జ్యేష్ఠ మరియు రేవతి నక్షత్రాలు అనుకూలంగా ఉన్నట్లయితే మీరు ఈ భైరవ ఆరాధన చేసుకుంటే అనుకూల ఫలితాలు మీకు దక్కొచ్చు. ఉన్మత భైరవ ఆరాధన ద్వారా మీకు సద్బుద్ధి, వ్యాపారంలో కనెక్టివిటీ అంటే ఈ ఒక చోట నుంచి ఇంకో చోట కనెక్టివిటీ కలిగే అవకాశం, అంటే విదేశాల్లో కూడా మీకు వ్యాపార ఒక అవకాశం వచ్చే ఆస్కారం ఉంటుంది. ఈ భైరవుడికి మనకి పచ్చని వస్త్రాలతో అంటే గ్రీన్ వస్త్రాలతో, పెసర్లతో నైవేద్యం మరియు ఆవు నేటితో దీపారాధన చేసి పచ్చని పుష్ప అంటే చామంతి పుష్పాలు కానివ్వండి, లేకుంటే ఎల్లో కలర్లో ఉన్న పుష్పాల ద్వారా ఆరాధన చేసుకున్నట్లయితే మీకు ఈ భైరవ ఒక అనుగ్రహం పొంది మీరు వ్యాపార పరంగా వాకు పరంగా చాలా అనుకూలమైన ఫలితాలు మీకు దక్కే అవకాశం ఉంటుంది. పటుక భైరవ్ అనుగ్రహం పొందాలని అష్టభైరవులో మనము కపాల భైరవ గురించి తెలుసుకుంటాం. కపాల భైరవ ఈ భైరవుడికి సంబంధించిన దిశ ఉత్తర పశ్చిమ స్థానం అంటే వాయవ్య స్థానం. ఈ భైరవుడికి సంబంధించిన గ్రహం శుక్ర గ్రహం మరియు భైరవుడికి సంబంధించిన నక్షత్రాలు భరణి, పూర్వ ఫాల్గుని, పూర్వాషాఢ. ఈ నక్షత్రాలు కానీ ఈ శుక్రగ్రహం మీ జాతక చక్రంలో అనుకూలంగా ఉన్నట్లయితే మీరు కపాల భైరవ ఆరాధన చేసుకుంటే, ఆ స్వామికి పూజ చేసుకున్నట్లయితే మీకు అనుకూల ఫలితం దక్కే అవకాశం ఉంటుంది. స్వామికి ఏ విధంగా పూజ చేసుకుంటాం? తెల్లటి వస్త్రం ద్వారా అంటే హాఫ్ వైట్, ఫుల్ వైట్ కాదు, హాఫ్ వైట్ మరియు సుగంధ ద్రవ్యాల ద్వారా మనకి రోజ్ కానివ్వండి, లేకుంటే జూహి ఇలాంటి అత్తర్ ఉంటుంది కదా, ఆ అత్తర్ ద్వారా ఈ స్వామికి ఆరాధన చేసుకున్నట్లయితే, ఆ అత్తర్ సమర్పించినట్లయితే మరియు తెల్లటి గంధం ద్వారా స్వామికి గంధర్చన చేసినట్లయితే, తెల్లటి పుష్పాల ద్వారా విశేషంగా చంబేలి అని పుష్పం ఉంటుంది, తద్వారా స్వామికి అర్చన చేసినట్లయితే మీకు అత్యంత అనుకూలత ఫలితాలు దొరుకుతాయి. విశేషంగా ఇంట్లో కలహాలు అంటే వాద వివాదాలు, వివాహపరంగా మానసిక అశాంతి ఉన్న సమయంలో ఈ స్వామికి ఈ దిక్కులో పూజ చేసుకున్నట్లయితే మీకు అనుకూల ఫలితం దక్కుతుంది. నైవేద్యంలో స్వామికి ఆవు పాలతో చేసిన పాయసం, చక్కెర వేసి, అంటే ఇందాక మనం బెల్లంతో పాయసం అనుకున్నాం కదా, ఇప్పుడు ఈ స్వామికి చక్కెర కానివ్వండి లేకుంటే పటిక బెల్లం కానివ్వండి, తద్వారా చేసిన పాయసం ద్వారా మీరు పూజించిన మీకు చాలా అనుకూల ఫలితాలు మీరు పొందొచ్చు. మీకు శుక్రగ్రహ ఒక అనుగ్రహం కలుగుతుంది. శుభం భూయాత్. అష్టభైరవులో మనకి 7వ భైరవు భీషణ భైరవ గురించి తెలుసుకుంటాం. ఈ భైరవ ఒక స్థానం అంటే ఈ భైరవుడు ఉత్తర దిక్కులో ఉంటారు. ఈ భైరవుడికి వాహనం వచ్చేసి సింహ వాహనం మీద ఉంటారు. ఈయన శక్తి వచ్చేసి మనకి చాముండాదేవి ఈ భైరవుడికి సంబంధించిన
శక్తి. ఈ భైరవుడికి మనము ఎల్లో అంటే పసుపు పచ్చని పూలతో కానియండి, తెల్లటి పూలతో కానియండి అర్చన చేసిన తెల్ల వస్త్రాలు, పసుపు పచ్చని వస్త్రాలు సమర్పించిన చాలా అనుకూల ఫలితం మనకి దక్కుతుంది. ధనపరంగా ఇబ్బంది ఉన్న వాళ్ళు ఈ భైరవుడికి ఆరాధన చేసుకోవాలి. కానీ ఈ భైరవుడికి సంబంధించిన నక్షత్రాలు అశ్విని, మఘ, మూల మరియు కేతు గ్రహానికి సంబంధించిన స్వరూపం. కావున మీ ఒక జాతక చక్రంలో ఈ 3 నక్షత్రాలు అనుకూలంగా ఉండి కేతు గ్రహం అనుకూలత ఉన్నప్పుడే ఈ స్వరూపంలో అంటే భీషణ భైరవ స్వరూపంలో మీరు ఆరాధన చేసుకున్నట్లయితే మీకు అప్పుడే శుభ ఫలితం దక్కుతుంది. మీ జాతక చక్రంలో అనుకూల పరిస్థితులు అంటే కేతు గ్రహం మరియు అశ్విని, మఘ, మూల నక్షత్రాలు పాప స్థానాల్లో లేకుంటే పాప గ్రహాలతో ఉన్నప్పుడు ఈ ఆరాధన చేసుకుంటే మీకు శుభ ఫలితం దక్కే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కావున ఒక్కసారి మీరు ఈ భైరవ స్వరూపం ఆరాధన చేసేటప్పుడు మీ జాతక చక్రాన్ని పరిశీలించి ఈ ఒక నక్షత్రాలు మరియు గ్రహానికి చూసి మీరు పూజ చేసుకోవాలి ఈ భైరవ స్వరూపానికి. అష్ట భైరవాల్లో 8వ స్వరూపం సంహార భైరవ గురించి తెలుసుకుంటాం. ఈ భైరవుడికి సంబంధించిన దిశ వచ్చేసి ఈశాన్య దిశ. మరియు ఈ భైరవుడికి సంబంధించిన గ్రహం చూసుకున్నట్లయితే మనకి రాహు గ్రహం మరియు రాహు ఒక నక్షత్రాలు ఆరుద్ర, స్వాతి మరియు శతభిష నక్షత్రం. మీ జాతక చక్రంలో ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం మరియు రాహు గ్రహం అనుకూలంగా ఉన్నప్పుడే ఈ యొక్క సంహార భైరవ ఆరాధన మీరు చేసుకున్నట్లయితే మీకు అనుకూల ఫలితం దక్కుతుంది. ఈ రాహు గ్రహానికి సంబంధించిన సంహార భైరవ ఆరాధనలో తేనె ద్వారా మీరు అభిషేకం చేసుకున్నట్లయితే మరియు తేనె నైవేద్యం కింద నివేదించినట్లయితే మరియు అపరాజిత పుష్పాలు కానివ్వండి, ఎర్రటి పుష్పాలు కానివ్వండి, తద్వారా ఆ స్వామికి అర్చన చేసినట్లయితే మనకి తేనె రంగులో ఉన్న వస్త్రాలు సమర్పించినట్లయితే మీకు అత్యంత అనుకూల ఫలితం మీరు పొందవచ్చు. ఇందాక మనం ఈ నక్షత్రానికి ఈ భైరవ ప్రతి నక్షత్రానికి భైరవ ఒక స్వరూపాలు చెప్పుకుంటూ వచ్చాము. కానీ ఇప్పుడు వరకు మనము 8 మంది భైరవులకే చెప్పాము. ప్రతి చోట 8 మంది భైరవుల గురించే తెలుసు. అస్తంగ, రూరు, చండ, క్రోధ్, ఉన్మాత, సంహార, భీషణ, కపాలి, ఈ 8 మంది భైరవుల గురించే చెప్తారు. కానీ నవగ్రహాలు 9 ఉన్నప్పుడు భైరవులు 8 మంది. ఈ ప్రశ్న మీకు రావచ్చు. ఇక్కడ మనకి తెలంగాణ ప్రాంతంలో కానివ్వండి, మహారాష్ట్రలో ఎక్కువగా మార్తాండ మల్హారి అంటే ఇక్కడ మల్లన్న స్వామి అని పూజిస్తూ ఉంటారు. మహారాష్ట్రలో మార్తాండ మల్హారి అని పూజిస్తూ ఉంటారు. ఆయననే మార్తాండ భైరవుడు. మార్తాండ భైరవు అంటే సాక్షాత్ సూర్యుడే. ఆ సూర్యుడు సంబంధించిన నక్షత్రాలు మరియు సూర్యుడికి సంబంధించిన రాశి సింహరాశికి మీ జాతక చక్రంలో అనుకూలంగా ఉన్నప్పుడు మార్తాండ భైరవ ఆరాధన చేసుకోవాలి. మీరు ఇక్కడ చూడండి, తెలంగాణలో ఆదివారం రోజు కొందరు వాళ్ళ ఒక కులదేవత ఎవరైతే భావిస్తారో మల్లన్న స్వామికి, వాళ్ళు ఆదివారం రోజే పూజిస్తారు. మరియు మల్లన్న స్వామికి కూడా మీరు ఆ విగ్రహం చూసుకున్నట్లయితే ఇరువైపులు ఏ విధంగా సూర్యుడికి ఛాయాదేవి, సంధ్యాదేవి భార్యలు ఉన్నారో అదే విధంగా మార్తాండ భైరవుడు కూడా ఇరువైపు 2 భార్యలు ఉంటారు.
ఏ విధంగా సూర్యుడు అశ్వం మీద ఉంటారో అదే విధంగా మనకి మల్లన్న స్వామి కానివ్వండి, మార్తాండ మల్హారి కానివ్వండి, అశ్వ వాహనం మీద ఉంటారు. ఈ 9 గ్రహాలకి సంబంధించిన 9 భైరవ స్వరూపాలు. ఈ 8 భైరవులకి ఉపభైరవులు కూడా మనం ముందుగా తెలుసుకుంటాము. కానీ మీ జాతక చక్రము పరిశీలించి మీకు అనుకూలమైన భైరవ స్వరూపానికి ప్రధానంగా ఉంచి ఆ స్వరూపానికి 8 దిక్కులు మరియు ఈ 8 మంది భైరవులకి పూజిస్తే మీకు అతి శుభ ఫలితం మీరు పొందొచ్చు. తద్వారా మీ జాతక చక్రంలో కానివ్వండి, మీ ఇంట్లో వాస్తు దోషం కానివ్వండి, ఎలాంటి సమస్యలున్నా ఈ భైరవ ఆరాధన వలన మీకు అవన్నీ సమస్యలు తొలగిపోయి మీరు సుఖశాంతులతో ఉండొచ్చు. మీ అందరికీ సుఖశాంతి ఉండాలని మరియు ఆ స్వామి యొక్క అనుగ్రహం ఉండాలని శుభం భూయాత్.